సింహరాశి వారికి జనవరి 19వ తేదీ సోమవారం రోజు అనగా రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారు ఇది సాధారణ దినఫలితం కాదండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక నిజం బయటకు వచ్చే రోజును కూడా చెప్పుకోవచ్చు. మీ వెలుగును చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, ముఖ్యంగా ఒక స్త్రీ మీపై లోలోపల పగ పెట్టుకొని ఉంది. ఆమె బయటకు నవ్వుతుంది, కానీ లోలోపల మాత్రం మీ పేరు, మీ ఎదుగుదల తగ్గిపోవాలని కోరుకుంటుంది. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే పరిహారం, జాగ్రత్తలు మీకు రక్షణగా నిలుస్తాయి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు, ఈ రాశివారు ఎప్పుడు కూడా జన్మతః లీడర్లు అనమాట. అంటే గౌరవం అంటే ప్రాణం, అవమానం అయితే మౌనంగా దూరం అవుతారు. సహాయం చేసినా ప్రచారం చేయరన్నమాట. నమ్మితే రాజులా చూస్తారు, మోసమైన పూర్తిగా దూరం పెడతారండి. ఈ యొక్క సింహరాశి వారి సమస్య అతి మంచితనం కాదు, అతి నమ్మకం. సింహరాశి వారికి చెందిన నక్షత్రాలు వచ్చేసి, సింహరాశి పరిధిలో పుట్టినటువంటి నక్షత్రాలు మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర పలుగుని 1వ పాదం. ఈ పాదాల్లో జన్మించినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారు. మఖ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారు గౌరవం, వంశ పారంపరం విధంగా ఉంటారు. పెద్దల ఆశీర్వాదం, లీడర్షిప్ గుణాలు కలిగి ఉంటారు. పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఆకర్షణ, పేరు, ఫేమ్, విలాస జీవితం పట్ల ఇష్టంగా ఉంటుంది. అలాగే ఉత్తర పలుగుని 1వ పాదంలో జన్మించినటువంటి వారు బాధ్యతాయుతంగా ఉంటారు. న్యాయము, మాట నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారే సింహరాశి వారు. సింహరాశి వారికి రేపటి రోజున వ్యాపారపరంగా పేరుంది, కానీ డబ్బు ఆలస్యంగా వస్తుందండి. పాత కస్టమర్ ద్వారా లాభం, కొత్త డీల్స్లో తొందర వద్దు, భాగస్వాములతో జాగ్రత్త తప్పనిసరిగా అవసరం. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మీ ప్రతిభ బయటకు వస్తుంది. పై అధికారుల ప్రశంస, బాధ్యతలు పెరుగుతాయండి. ఓర్పు ఉంటే ప్రమోషన్ దారిలో తప్పకుండా అడుగుపడుతుంది. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువులో కాస్త ఆలస్యం, అలసట కావచ్చు, కానీ రేపు చదివినది రేపటికి పునాది అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు గోల్డెన్ ఎల్లో మరియు ఆరెంజ్ కలర్. శుభ సంఖ్య 1. శుభ దిక్కు తూర్పు దిక్కు లేదా ఈశాన్యం దిక్కు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తలనొప్పి, కళ్ళు, బీపీ, వేడి సమస్యలు, కోపం కంట్రోల్ చేయాలండి. రేపటి రోజున యొక్క సింహరాశి వారు కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే మీకు ఆరోగ్యం అంత కుదుట పడుతుందన్నమాట. చాలామంది సింహరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ బయటకు వ్యక్తపరచారు. ఈ కోపం వల్లనే మీకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. బీపీ కానీ, షుగర్స్ కానీ, ఇలా కోపం ఎక్కువగా తెచ్చుకోవడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయిపోయి మనకు బీపీ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మొదటగా మీకు రేపటి రోజున పగపట్టిన స్త్రీ గురించి సంకేతాలు ఏ విధంగా వస్తాయంటే కనుక, మీ పేరు, మీ వెలుగు చూసి అసూయ పడుతుందండి ఆమె. మీ మాటల్ని తప్పుడు అర్థం చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమె పేరు ఎక్కువగా ఏ అక్షరం, ఎల్ అక్షరం, ఎస్ అక్షరం అక్షరాలతో మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది భయమైతే కాదు, ఇది మీకు ముందస్తు జాగ్రత్త. రేపు సోమవారం కాబట్టి చేయవలసినటువంటి కొన్ని పూజలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఉదయం సూర్యుడికి నీటితో ఆర్జ్యం ఇవ్వండి. తర్వాత ఒక చిన్న దీపాన్ని వెలిగించి మనస్సులో ఇలా అనుకోండి, నా పేరు, నా గౌరవం కాపాడబడాలి. రేపటి రోజు చేయాల్సినటువంటి దానాలు వచ్చేసి గోధుమలు, బెల్లం, పండ్లు. ఇవి పంచితే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతుంది, పగలు తగ్గుతాయండి. ఈ యొక్క సింహరాశి వారికి మీకు చాలా అంటే చాలా, ఏదైనా సరే చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క సింహరాశి విద్యార్థులకు రేపటి రోజున మనసు చెదిరే రోజండి. చదవాలని అనిపిస్తుంది, కానీ ఫోకస్ ఉండదు. మొబైల్స్, ఫ్రెండ్స్ వల్ల డిస్ట్రాక్షన్స్ అవుతారు. గురువుల మాటలు కాస్త గట్టిగా అనిపిస్తాయి, కానీ భయపడొద్దు. రేపు చదివినది తర్వాత రోజుల్లో మంచి ఫలితంగా మారుతుంది. రేపు ఉదయం చదువు చాలా శుభం, రాత్రి ఆలస్యంగా చదవద్దు. ఉద్యోగస్తులకు వచ్చేసి రేపటి రోజున, సింహరాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున పరీక్షల రోజు అవ్వబోతుంది. పై అధికారుల నుంచి ప్రెజర్ అవుతుంది, మీ పని గమనించబడుతుంది. చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మౌనంగా పని చేస్తే పేరు, గౌరవం 2 వస్తాయి. కోపం చూపించకండి, వాదనలకు దూరంగా ఉండండి. ఇక వ్యాపారస్తులకైతే రేపటి రోజున
మిక్స్డ్ ఫలితాలు ఉంటాయండి. మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పాత కస్టమర్ ద్వారా లాభం, కొత్త పెట్టుబడులకు రేపు కాదు. డబ్బు విషయంలో ఆలస్యం తప్పకుండా ఉంటుంది. భాగస్వాములతో మాటల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. రేపు తీసుకున్న చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద లాభానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజున తలనొప్పి, కళ్ళు మండడం, బీపీ, వేడి సమస్యలు, నిద్రలేమి సమస్యలు. నీరు ఎక్కువగా తాగండి. కోపం తగ్గించండి. మసాలా, వేడి ఆహారం తప్పకుండా తగ్గించాలి. ఆ స్త్రీ పట్ల రేపు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తెలుసుకుందాం. ముఖ్యంగా రేపటి రోజున ఆ స్త్రీతో వ్యక్తిగత విషయాలు అసలు పంచుకోవద్దండి. మీ ప్లాన్స్ అసలు ఎవరికి కూడా షేర్ చేసుకోవద్దండి. నవ్వుతూ మాట్లాడినా హద్దు అనేది దాటవద్దు. అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఇవి పేదవారికి అంటే గోధుమలు కానీ, బెల్లం కానీ, పండ్లు కానీ, అరటి పండ్లు, యాపిల్ పండ్లు కానీ ఇలా ఏవో ఒకటి పేదవారికి లేదా దేవాలయంలో ఇస్తే మీపై ఎవరైనా సరే పగలు పెట్టుకున్నా కూడా అవి పూర్తిగా తగ్గుతాయి. పేరు ప్రతిష్ట కూడా పెరుగుతుందండి. మీకు వీలైతే కనుక నీరు కానీ, మజ్జిగ కానీ ఇవి చాలా పంచితే చాలు. ఒక చిన్న పరిహారం వచ్చేసి చెప్తానండి. ఒక గ్లాస్ నీటిలో ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు ఇంటి బయట చల్లి మనసులో ఇలా అనుకోండి, నాపై ఉన్న చెడు చూపు పూర్తిగా తొలగిపోవాలని. ఈ యొక్క సింహరాశి వారు మీరు చిన్నవాళ్ళు కాదండి. మీరు వెలుగులు చల్లే వ్యక్తులు అనమాట. కొంతమంది మీ వెలుగులు తట్టుకోలేక మీ మీద పగ పెంచుకుంటారు. కానీ మీ నిజాయితీ వాళ్లకు సమాధానం తప్పకుండా అవుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి, సినీ రంగ పరిశ్రమ వారికి రేపటి రోజున ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. పేరు కనిపించే రోజు కానీ ఫలితం ఆలస్యం అయ్యే రోజు అనమాట. మీ టాలెంట్ గమనించబడుతుంది కానీ ఒక కాల్, మీటింగ్, డిస్కషన్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. కానీ వెంటనే ఒప్పందం ఫిక్స్ అవుతుందని ఆశించొద్దు. జాగ్రత్త వచ్చేసి అహంకారంతో మాట్లాడితే అవకాశం చేజారుతుందండి. ఎవరి మాటలు నమ్మి డబ్బు ఖర్చు పెట్టవద్దు. రేపు నెట్వర్కింగ్ మంచి రోజు అనమాట. కానీ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి కాదు. ఇక వ్యాపారస్తులకు వచ్చేసి మిక్స్డ్ కానీ పాజిటివ్ డే అనమాట. పాత కస్టమర్ ద్వారా లాభం ఉంటుంది. పెండింగ్ డబ్బు గురించి చర్చించి ముందుకు వస్తాయన్నమాట. కొత్త డీల్స్లో తొందర అయితే అస్సలు వద్దనమాట. ఇక రేపటి రోజున మాటల తీరులో కఠినత్వం వద్దండి. భాగస్వాములతో వాదనలైతే అసలు వద్దనమాట. రేపు చిన్న లాభం కనిపించిన అది రాబోయే రోజు పెద్ద లాభానికి సంకేతం అయితే అవుతుందన్నమాట. ఇంకా సింహరాశి రైతులకు వచ్చేసి ఆశతో పాటు జాగ్రత్త అవసరమైన రోజు. పంట ధరల గురించి సమాచారం వస్తుంది. ప్రభుత్వ సంబంధిత వార్తలు ఆశాజనకంగా ఉంటాయన్నమాట. నీటి, వాతావరణ విషయంలో అప్రమత్తత చాలా అవసరం. రేపు ఎవరైనా చెప్పిన మాటలతో పంటను తక్షణమే అమ్మేయొద్దు. అప్పులు తీసుకోవడంలో ఆలస్యం చాలా మంచిది. రేపు పంట భవిష్యత్ ప్లానింగ్కు మంచి రోజండి. తొందరపాటు నిర్ణయాలకు కాదు. ఇంకా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి, సింహరాశి వారికి రేపటి రోజు ఆలోచించడానికి మంచి రోజు, పెట్టడానికి కాదు. షేర్లు కానీ, క్రిప్టో, రియల్ ఎస్టేట్ రేపు వేచి చూడడం చాలా మంచిది. ఎవరి మాటలు నమ్మి ఇన్వెస్ట్ అనేది చేయొద్దు. హై రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. త్వరగా డబ్బు అనే మాటలకు మోసపోవద్దు. రేపు రీసెర్చ్ చేయండి. నిర్ణయం మరో రోజు తీసుకుంటే మీకు చాలా మంచిది. రేపు సాధారణ జాగ్రత్తలు అంటే అందరికీ వర్తిస్తుంది. మీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. ముఖ్యంగా ఒక స్త్రీ ముందు వ్యక్తిగత విషయాలు మీరు షేర్ చేసుకోకండి. నవ్వుతూ ఉన్నా కానీ హద్దులు మాత్రం పాటించండి. ఆమె పేర్లు ఎక్కువగా ఏ లెటర్, ఎల్ లెటర్, ఎస్ మరియు కే అక్షరాలతో మొదలయ్యే అవకాశం సూచనగా కనిపిస్తుందన్నమాట. రేపు ఉదయం మనం చెప్పుకున్నాం కదా, ఒక గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు ఇంటి బయట చల్లి మనసులో ఇలా అనుకోండి, నాపై ఉన్న చెడు చూపు పూర్తిగా తొలగాలి, నా పేరు గౌరవం పూర్తిగా కాపాడాలి అని. ఈ యొక్క సింహరాశి వారు మీ వెలుగును ఎవరూ ఆర్పలేరు. కొంతమంది మీ మీద మాట్లాడతారు కానీ మీ పని మీకు సమాధానం తప్పకుండా అవుతుంది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అని కానీ, లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి నామాలను జపించుకుంటూ ఉండడం వల్ల మీ మనసు అనేది కొంచెం చాలా కుదుటగా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు శివారాధన తప్పకుండా చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి, శివుడి గుడికి వెళ్ళి తప్పకుండా శివారాధన చేసుకోండి. ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా మీరు నడిచే దారిలో కొంతమంది అంటే ఏదైనా సరే కొంతమంది చప్పట్లు కొడతారండి, కొంతమంది మౌనంగా అసూయపడతారు. అదే మీ స్థాయి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. ఈరోజు మీపై మాట్లాడుతున్న మాటలు రేపు మీ విజయానికి సాక్ష్యాలైతే అవుతాయన్నమాట. మీరు నిజాయితీగా ఉన్నంతకాలం ఎవరి పగ, ఎవరి చెడు చూపు మీ జీవితాన్ని ఆపలేవండి. ఈ వీడియోలో చెప్పిన మాటలు మీ మనసుకు తాకినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మీలాంటి సింహరాశి వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి మాట ఇంకొకరి జీవితాన్ని వెలిగించగలదు.
ఇంకా ఇలాంటి నిజమైన డీటెయిల్డ్ స్ట్రాంగ్ రాశి ఫలితాలు రోజు చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు పెద్ద సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల ఇలాంటి స్పష్టమైన విశ్లేషణలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మీ జీవితం వెలిగిపోవాలి, మీ పేరు నిలవాలి, మీ విజయం తప్పకుండా రావాలి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకా స్ట్రాంగ్ అప్డేట్తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.